హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వరసిద్ధ వినాయకుడి దేవాలయం గురించి తెలుసుకుందాము. చారిత్రక కథనం ప్రకారం ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకడు గ్రుడ్డి, ఇంకొకడు మూగ, మరొకడు చెవుడు, ఇలా అంగవైకల్యం కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నిండు ఏతంతో నీరు తోడుచుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురులో ఒకరు నూతిలోకి దిగి లోతుగా త్రవ్వటం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశారు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూశాడు. కొద్ది క్షణాల్లో బావిలోని నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. బావిలోని రాయిని చూసినంతనే వాళ్ళ వైకల్యాలు పోయి పరిపూర్ణ మనుషులుగా మారారు. ఈ విషయం తెలిసి చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నము ఫలించి వినాయక స్వామి వారి స్వయం విగ్రహము ఊరే నీటి నుండి ఆవిర్భవించినాడు. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయనకు స్వయంభువుడు అని గ్రహించి కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలో ప్రవహించింది. దీన్ని కాని పరకం అనే తమిళ పదములో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహము నూతిలోనే ఉంది. ఇక్కడ ప్రాంగణంలోనే ఇంకొక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉన్నది. తర్వాత ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీన్ని అభివృద్ధి చేశారు. కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తి. ఈ స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదు. భక్తులను ప్రోచే స్వామి వరసిద్ధ వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాక విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేయటానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. దీని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపము ఉన్నాయి.